తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్నంలో కేతుగ్రహ సంచారము, సప్తమంలో రాహుగ్రహ సంచారము. జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. కొన్ని సందర్భాలలో సంయమనం పాటిస్తూ వ్యవహరించడం ఎంతో మంచిది. అదేవిధంగా తృతీయ స్థానంలో చంద్రగ్రహ సంచారం రీత్యా తోడబుట్టిన వారి సలహా మీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఎంతో దోహదపడుతుంది. పంచమ స్థానంలో ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు, తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో కళ్యాణానికి సంబంధించి ప్రయత్నం చేస్తున్న వారు ఇంతకుముందు ఇష్టపడినా లేదా ఏదైనా ఒక సంబంధ రీత్యా వచ్చిన వాళ్ళు మరలా తిరిగి కళ్యాణానికి సంబంధించి అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కలదు. ప్రత్యేకంగా షష్టమ స్థానంలో రవి బుధులు మరియు శని సంచారం జరుగుతున్న క్రమంలో శత్రు రుణ రోగాలకి స్వస్థానం 6వ స్థానం అంటారు. కాబట్టి ఇక్కడ తండ్రి గారితోనూ బంధువులతోనూ ఎటువంటి నూతన లావాదేవీలు ఏది ఏర్పాటు చేసుకోకూడదు. ప్రత్యేకంగా చేస్తున్న భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు అష్టమంలో సంచరించే క్రమంలో ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి జాగ్రత్త పడవలేను. ప్రత్యేకంగా లాభస్థానాధిపతి అయిన చంద్రుడు వ్యయ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో ఈ యొక్క వారం ప్రారంభంలో కొంత మానసిక ప్రశాంతతను కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తదుపరి అద్భుతమైన జీవితాన్ని ఈ వారం చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఈ వారం ప్రారంభమయ్యే సమయంలో కాస్త ఆచితూచి వ్యవహరించడము, భగవంతుని స్మరిస్తూ కాలాన్ని గడపడం ఎంతో మంచిది అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి చంద్రుడికి ప్రతినిధి దేవతగా ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సమస్త మానసిక ఆందోళనల్ని తొలగిపోయి సంపూర్ణమైన ప్రశాంతకరమైన జీవితాన్ని పొందడానికి కారణమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.